ప్రైజ్ ది లార్డ్. నేటి దినవాక్యము కీర్తనల గ్రంథంలో నుండి 55వ కీర్తన 22వ చరణము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దావీదు ఎంతో భారభరితమైన హృదయముతో ఈ కీర్తన రాస్తున్నాడు. అంత బాధలో ఉండి మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీ భారమంతా యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆ బాధల్లో తనకేం చేయాలో దావీదుకు తెలుసు. ఇంతకీ దావీదుకు కలిగిన భారం ఏంటి? తన కుమారుడైన అబ్షాలోము, అహీతోపెలు దావీదుకి వ్యతిరేకంగా మారారు. అలాంటి స్థితిలో దావీదు దేవునికి మొరపెట్టాడు, తన భారమంతా దేవుని మీద వేశాడు. ఆ విధంగా ఈరోజు చింతాక్రాంతుడవై, చింతాకాంతురాలవై, విశ్రాంతి లేక మూలుగుచున్న స్థితిలో నీ ఉన్నావా? అనేకులు నీ మీద దోషారోపణ చేసి హింసిస్తున్నారా? వేదనలో, మరణ భయంతో దిగులు పడుతూ నీ ఉన్నావా? నా వారే అనుకున్న వాళ్ళు నిన్ను నిందిస్తూ హేళన చేస్తుంటే ఈ భారం నేను భరించలేకపోతున్నానని కుమిలిపోతున్నావా? అయితే దావీదు ఈరోజు మంచి పరిష్కారం తెలియజేస్తున్నాడు. దావీదు దేవునికి మొరపెట్టినట్లు మనం కూడా మన దేవుని పైన మోపి ప్రార్థనలో విశ్వాసంతో మొరపెట్టినట్లయితే కృపగల దేవుడు మన ప్రార్థన ఆలకించి విమోచించి రక్షిస్తాడు. దావీదును ఆదుకున్న దేవుడు మన భారమును తొలగించి మనల్ని ఆదుకొనును గాక. ఆమేన్.